ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. అభిషేకము అభిషేకం అంటే ఆర్డినేషన్. దేవుని చేత అభిషేకం. దైవ గ్రంథములో యాకోబు తన జీవితంలో తాను తలగడగా చేసుకొనిన రాయిని తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసి అభిషేకించాను. యాకోబు తన మార్గములో తన దారిలో ఆయన వెళుతున్నటువంటి టైంలో తాను తలగడగా చేసుకొనిన రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసి అభిషేకించినాడు. ఏ స్థలములో అయితే యాకోబు రాయిని తీసి దానిని స్తంభముగా నిలిపి దాని మీద నూనె పోసి అభిషేకించును, ఆ స్థలములో గొప్ప దేవాలయము కట్టబడిన సంఘటన మనం చూస్తున్నాం. గొప్ప దేవాలయము కట్టబడినట్లుగా మనం చూస్తున్నాం. మనం ఆదికాండములో 28వ అధ్యాయము నుండి మనం చదువుతున్నాం. 28వ అధ్యాయములో మనం చూస్తున్నాం. అలాగనే ఆదికాండము 31వ అధ్యాయములో 13వ వచనాన్ని కూడా మనం చూస్తున్నాం. అలాగనే రెండవది, అహరోను అతని కుమారులు యాజకులగునట్లు మోషే వారిని అభిషేకించినాడు అన్నమాట. ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి యాజకుడు అహరోను యొక్క తదనంతరము యాజకులుగా ఉండినట్లుగా అతని కుమారులు యాజకులుగా ఉండినట్లు మోషే వారిని అభిషేకించినట్లు మనం నిర్గమకాండములో 28వ అధ్యాయము 28వ అధ్యాయంలో మనం చూస్తున్నాం 41వ వచనంలో. అలాగనే నిర్గమకాండము 29వ అధ్యాయము 7వ వచనంలో కూడా మనం చూస్తున్నాం. తిరిగి మూడవది, ప్రత్యక్షపు యొక్క గుడారమును మోషే అభిషేకించినట్లుగా కూడా నిర్గమకాండములో 40వ అధ్యాయములో 9వ వచనంలో కూడా మనం చూస్తున్నాం. ప్రత్యక్షపు యొక్క గుడారము మోషే దానిని అభిషేకించినాడు అన్నమాట. ఇశ్రాయేలీలకు వాళ్ళ యొక్క ఆరాధన కేంద్రం ప్రత్యక్షపు గుడారం అన్నమాట.
వాళ్ళ ఆరాధనకు కేంద్రముగా ఉండినటువంటి ప్రత్యక్షపు యొక్క గుడారాన్ని మోషే దాన్ని ఓపెన్ చేసి అభిషేకం చేసినట్లుగా చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డల. ఇక నాలుగవది మనం చూస్తుంటే, సమూయేలు ఇశ్రాయేలీల మీద సౌలును అధికారిగా అభిషేకించుట. ఇశ్రాయేలీలు మీద, ఇశ్రాయేలీ యొక్క ప్రజలందరి మీద సౌలును అధికారిగా చేసి అధికారిగా చేసినాడు, అభిషేకించినాడు. ఆర్డినేషన్. సమూయేలు మొదటి గ్రంథములో 9వ అధ్యాయము 16వ వచనంలో చూస్తున్నాం అన్నమాట. అలాగనే 5వది దావీదు అభిషేకింపబడుట సమూయేలు చేత. ఇశ్రాయేలీలకి 2వ రాజుగా ఉండిన దావీదుని అభిషేకించినాడు సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథములో 16 అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తున్నాం. అలాగనే యూదావారి చేత ఇశ్రాయేలు పెద్దల చేత ప్రభువైన యేసు క్రీస్తు అభిషేకింపబడుట. అలాగనే తండ్రి అయిన దేవుని చేత కూడా అభిషేకించబడుట. యేసుక్రీస్తు వారు ఆయన 30 సంవత్సరాలు ఆ ప్రాయములో, 30 సంవత్సరాల వయసులో యోర్దాను యొక్క నదిలో బాప్తిజాన్ని తీసుకొని యోహాను చేత బయటకు వస్తున్నప్పుడు దేవుడు తన ఆత్మను పంపి అభిషేకించినట్లు ప్రభువారిని మనం చూస్తున్నాం అన్నమాట. అలాగనే మనం చూస్తుంటే ఆరవది పరిశుద్ధాత్మ దేవుని చేత అభిషేకించబడటం అన్నమాట. అభిషేకం అనేది, ఆర్డినేషన్ అనేది ఎక్కడో మార్కెట్లో దొరికేది కాదు కానీ దేవుని చేతను, దేవుని సేవకుల చేతను అభిషేకించబడుట. దైవ గ్రంథంలో మనం చూస్తుంటే పాపాత్మురాలైన ఒక స్త్రీ చేత ఆయన అభిషేకాన్ని పొందినట్లుగా మనం చూస్తున్నాం. తదుపరి మనం చూస్తుంటే బేతనియా గ్రామంలో లాజరు సహోదరి అయిన మరియ చేత విలువైనటువంటి అత్తరుతో ప్రభువారు అభిషేకించబడుట మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. విలువైనటువంటి అత్తరు తీసుకొచ్చి యేసుక్రీస్తు వారి యొక్క పాదాల దగ్గర, ఆయన పాదాల మీద పోసి అభిషేకించిన సందర్భాల్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. 7వది మనం చూస్తుంటే యాజకుడైన
సొలొమోనుకు పట్టాభిషేకము చేసిన సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం. యాజకుడైనటువంటి సదోకు సొలొమోనుకు పట్టాభిషేకము చేసిన సందర్భంలో కూడా రాజుల మొదటి గ్రంథము 1వ అధ్యాయం 39వ వచనాన్ని మనం చూస్తున్నాం. ఇక 8వది మనం చూస్తుంటే పరిశుద్ధాత్ముని చేత విశ్వాసులందరూ కూడా అభిషేకింపబడుట. పౌలు తన పత్రికలో 2వ పత్రికలో కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయంలో 21వ వచనంలో మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్ముని యొక్క చేత విశ్వాసులైనటువంటి వారందరూ కూడా అభిషేకించబడుట మనం చూస్తున్నాం. 9వది సాతాను దేవుని చేత అభిషేకించబడుట. విచిత్రంగా ఉంది కదా, వినటానికి విచిత్రంగా ఉందంటే సాతాను పరలోకము నుండి పడద్రోయబడక మునుపు సాతాను ఆరాధికుడిగా ఉన్నాడు. దైవ సన్నిధిలో, దైవ సమూహములో సాతాను అనగా లూసిఫరు గొప్ప ఆ దేవుని ఆరాధికుడిగా ఉన్నటువంటి తన గర్వాన్ని చూసుకొని, తన సౌందర్యాన్ని చూసుకొని, తన ఆహాన్ని చూసుకొని అతడు పడద్రోయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. యెహెజ్కేలు గ్రంథములో 28వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తున్నాం. అతడు పడద్రోయబడక ముందు, అతడు పరలోకము నుండి భూలోకానికి పడద్రోయబడక ముందు అతడు దేవుని చేత ఆర్డినేషన్ పొందినటువంటి వాడుగా, అభిషేకాన్ని పొందినటువంటి వానిగా మనం చూస్తున్నాం అన్నమాట. కాబట్టి దైవ గ్రంథములో మనం చూస్తుంటే ఇంకా కొన్ని విషయాలు మనం సంఘ పెద్దల చేత రోగులై ఉన్న విశ్వాసులు అభిషేకింపబడుట. యాకోబు పత్రికలో 5వ అధ్యాయంలో ఆయన చెప్తున్నాడు. 5వ అధ్యాయంలో మనం చూస్తుంటే యాకోబు పత్రికలో దైవ గ్రంథములో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, సంఘ పెద్దల చేత రోగులై ఉన్నటువంటి విశ్వాసులు అభిషేకింపబడుట అన్నమాట. మీలో ఎవరైతే బలహీనంగా ఉన్నారో, రోగులై ఉన్నారో వారిని సంఘ పెద్దలను పిలిపించి వారి చేత మీరు ప్రార్థించబడవలసిందిగా కోరుతూ ఉన్నాడన్నమాట. 10వది మనం చూస్తున్నాం అక్కడ సంఘ పెద్దల చేత రోగులైనటువంటి విశ్వాసులు. కాబట్టి తైలాభిషేకము మొత్తము 4 విధములైనటువంటి తైలాభిషేకాలు ఉన్నట్లు మనం చూస్తున్నాం. 4 విధములైన తైలాభిషేకములు ఉన్నాయి. అవి 1 తైలాభిషేకము నిర్గమకాండములో 40వ అధ్యాయములో 9వ వచనంలో చూస్తున్నాం. 2వది రక్తాభిషేకము లేవియకాండము 8వ అధ్యాయములో 23వ వచనం, అలాగే లేవియకాండం 24వ అధ్యాయము, అలాగనే 9వ అధ్యాయంలో కూడా మనం చూస్తున్నాం. 3వది నీటి అభిషేకము కూడా మనం చూస్తున్నాం. నీటి యొక్క అభిషేకము లేవియా కాండములో 8వ అధ్యాయములో 6వ వచనంలో చూస్తున్నాం. 4వది మనం చూస్తుంటే ఆత్మీయ అభిషేకము, ఆత్మీయ యొక్క అభిషేకం అన్నమాట. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో 1వ అధ్యాయములో 21వ వచనంలో మనం చూస్తున్నాం. కాబట్టి
10 విధాల 10 రకాల అభిషేకాలను మనం చూస్తున్నాం. మరి ప్రాముఖ్యముగా 4 విధములైనటువంటి అభిషేకాలను కూడా దైవ గ్రంథంలో మనం చూస్తున్నాం. కాబట్టి ఈ ప్రభు రాకడలో మనం దేవుని చేతను, దేవుని సేవకుల చేతను అభిషేకించబడి మనం ఆర్డినేషన్ పొందుకొని బలమైనటువంటి సేవను చేస్తూ అనేక ఆత్మలను నశించిపోతున్నటువంటి ఆత్మలను ప్రభు దగ్గరికి నడిపిస్తూ ఆయన చేత మనం ఆశీర్వదించబడేటువంటి వారిగా ఉండాలని దేవుని ఒక వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. ఆమేన్, ఆమేన్.